దేశంలోని విదేశీయులకు కెనడా ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. విదేశీయులు కెనడాలో స్థిరాస్తులు కొనకుండా గతంలో విధించిన నిషేధాన్ని మరో 2 ఏళ్ల పాటు పొడిగించామని ప్రకటించింది. ఇళ్ల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కెనడా పౌరులకు సాంత్వన చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కెనడాలోకి విదేశీయుల రాక పెరగడంతో నివాసాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఇళ్లకు కొరత ఏర్పడి సామాన్య కెనడియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఖర్చులు కూడా భారీగా పెరగడంతో కొత్త ఇళ్ల నిర్మాణం నెమ్మదించి పరిస్థితి మరింత జటిలంగా మారిందని ట్రూడో ప్రభుత్వం అంటోంది. ఇదిలా ఉంటే ఇళ్ల ధరలను తగ్గించేందుకు అందుబాటులో ఉన్న అన్ని పరిష్కారాలను అమలు చేస్తామని కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ ఆదివారం తెలిపారు. విదేశీయుల స్థిరాస్తి కొనుగోళ్లపై విధించిన నిషేధం వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో దాన్ని మరో 2 ఏళ్ల పాటు పొడిగించినట్టు తెలిపింది. విదేశీయుల స్థిరాస్తి కొనుగోళ్లతో సామాన్య కెనడా పౌరులకు ఇళ్లు దక్కకుండా పోతున్నాయన్న ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో విదేశీయుల సంఖ్యను కట్టడి చేసేందుకు కెనడా ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్ల జారీపై పరిమితి విధించింది. రానున్న రోజుల్లో కెనడా ప్రభుత్వం కొత్త రూల్స్ కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది.